భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము. సమభావ స్థితిని గూర్చి భగవంతుడు అర్జునునకు వివరించెను. అది విన్న తరువాత అర్జునుడు చంచల స్వభావము గల మనస్సును నిశ్చల స్థితిలో నిలుపుట మిక్కిలి కష్టమని ప్రస్తావించుచున్నాడు. యోయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితం స్థిరాం. అర్జునుడు పలికెను, ఓ మధుసూదన, సమభావమును గూర్చి నీవు చెప్పిన ఈ యోగము యొక్క స్థిర స్థితిని మనశ్చాంచల్య కారణమున తెలిసికొనలేకున్నాను. అయం యోగ అను పదములు ఏ యోగమును గూర్చి తెలుపుచున్నవి? కర్మయోగము, భక్తి యోగము, ధ్యానయోగము, జ్ఞానయోగము మొదలగు సాధనల పరాకాష్ఠ రూపమైన సమదర్శన భావమే ఇచట యోగము అని తెలుపబడినది. ఈ యోగమును ధ్యానయోగము అని ఏల భావింపరాదు. ఏలననా మనశ్చాంచల్యము ధ్యానయోగమునకే భంగరము కాదు. ఈ అధ్యాయమునందలి 28వ శ్లోకము వరకు ప్రకరణమును అనుసరించి ధ్యానయోగము అని భావించుటయే సముచితము. కానీ 31, 32వ శ్లోకములయందు భగవత్ప్రాప్తి నందిన పురుషుని వ్యవహార స్థితి వర్ణింపబడినది. పైగా అర్జునుడు సమత్వమును గూర్చియే ప్రశ్నించెను. కావున ఇచట యోగము అనగా సమత్వయోగము అనియే భావింపవలెను. ఈ సమత్వము యొక్క స్థిరస్థితిని పొందుటకు మనశ్చాంచల్యము భంగకరము అని ఏల భావింపబడినది? చిత్త విక్షేపమునే చంచలత్వము అని అందురు. ఈ విక్షేపమునకు ప్రధాన కారణములు రాగద్వేషములే. రాగద్వేషములు ఉన్న చోట సమత్వము ఉండదు. ఏలననా రాగద్వేషములు సమత్వమునకు ప్రతిబంధకములు. కనుక సమత్వ స్థితికి మనశ్చాంచల్యము భంగకరము అని చెప్పుట సమంజసమే. సమత్వ యోగమునకు మనశ్చాంచల్యము భంగకరము అని తెలిపిన పిమ్మట మనస్సును నిగ్రహించుట మిక్కిలి కష్టమని అర్జునుడు పలుకుచున్నాడు. చంచలం హి మనః కృష్ణ ప్రమాధి బలవద్ధుడం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివసు దుష్కరం. ఓ కృష్ణ, ఈ మనస్సు మిక్కిలి చంచలమైనది, ప్రమదనశీలమైనది, దృఢమైనది, మిక్కిలి బలీయమైనది. కనుక దానిని నిగ్రహించుట గాలిని ఆపుటను వలె మిక్కిలి దుష్కరమని భావింతును. చంచలత్వమును గూర్చి మునుపటి శ్లోకమున అర్జునుడు చెప్పియే ఉన్నాడు గదా. మరల దానిని ఇక్కడ ప్రస్తావించుటకు గల కారణమేమి? సమత్వయోగము యొక్క స్థిరస్థితికి మనశ్చాంచల్యము భంగకరమని అర్జునుడు అచట నుడివెను. మనస్సును వశపరచుకొన్నచో చాంచల్యము దూరమగును అని భగవానుడు చెప్పియుండవచ్చును. కాని మనస్సును వశపరుచుకొనుట మిక్కిలి కష్టమని అర్జునుడు తలంచెను. కనుక అతడు దానిని గూర్చి మరలా ప్రస్తావించెను. మనస్సునకు ప్రమాది అను విశేషణమును ప్రయోగించుటలోని ఆంతర్యమేమి? మనస్సు దీపశిఖ వలె చంచలమే, కాని అది కవ్వము వలె మదించు స్వభావము కలది కూడా. పెరుగు మొదలగు వానిని కవ్వము తరచినట్లు మనస్సు శరీరేంద్రియములను బాగుగా మదించి క్షోభకు గురి చేయును. 2వ అధ్యాయమునందలి 60వ శ్లోకములో ఇంద్రియములు ప్రమదనశీలములని చెప్పుట జరిగినది. ఇచట మనస్సు ప్రమదనశీలము అని చెప్పుటకు కారణమేమి?
విషయముల సాంగత్యము వలన రెండును ఒకదానినొకటి క్షోభ పెట్టుచుండును. ఆ రెండును కలిసి బుద్ధిని క్షోభకు గురి చేయును. కావున రెండింటిని ప్రమదనశీలములని పేర్కొనుట జరిగినది. మనస్సు బలవత్తరమైనది అని చెప్పుటలోని విశేషమేమి? ఈ మనస్సు ఒకచోట స్థిరముగా నుండక ఇటునటు విశృంఖములుగా సంచరించుచుండును. ఇది శరీరేంద్రియములను మదించుచుండును. మదించిన ఏనుగు వలె మిక్కిలి బలవత్తరమైనది. పరాక్రమము గల ఏనుగు పైన అంకుశముతో మాటి మాటికి పొడిచినను అది ఏమాత్రము మాట వినక తన ఇష్టానుసారము ప్రవర్తించుచుండును. అట్లే వివేకమును అంకుశముతో మాటి మాటికి ఎంతగా పొడిచినను ఈ బలవత్తరమైన మనస్సు విషయారణ్యముల నుండి బయటపడుటకు ఇచ్చగింపదు. మనస్సు దృఢమైనది అనుటలోని విశేషమేమి? బలవత్తరమైనది కాక ఉడుము వలె దృఢమైనది మనస్సు కూడా. ఇది తాను రమించు విషయమునందే చిక్కుకొనిపోయి అందే తదాత్వమును చెందును. అట్టి స్థితిలో దానిని ఆ విషయముల నుండి విడదీయుట మిక్కిలి కష్టము. అందువలన అది దృఢమైనదని చెప్పుట జరిగినది. మనస్సును నిగ్రహించుట గాలిని ఆపుట వలె మిక్కిలి దుష్కరము అని అర్జునుడు భావించుటలోని విశేషమేమి? మనస్సు మిక్కిలి చంచలము, దుర్దర్శము అయినలుగుట వలన దానిని నిగ్రహించుట మిక్కిలి కష్టము. శరీరమునందు అనిక్షణము ప్రవహించు ఉచ్ఛ్వాస నిశ్వాస విషాయ వాయువులను హఠయోగము విచార వివేకములు బలాది సాధనముల ద్వారా నిగ్రహించుట మిక్కిలి కష్టమైనట్లే విషయముల యందు నిరంతరము సంచరించుచున్నట్టి మనస్సు చంచలము, ప్రమదనశీలము, బలీయము, దృఢమైన దగుటచే దానిని వశపరుచుకొనుట మిక్కిలి కష్టం. ఈ విషయమును స్పష్టపరచుటకే గాలిని ఉదాహరణముగా చెప్పుట జరిగినది. కృష్ణ అని సంబోధన ప్రయోగమును చేయుటలోని ఆంతర్యమేమి? భక్తుల చిత్తములను తన వైపు ఆకర్షించుకొనువాడుగావున భగవంతునకు కృష్ణ అని పేరు ఏర్పడినది. ఇచట కృష్ణ అని సంబోధించి అర్జునుడు, ఓ పరమాత్మ, నా మనస్సు మిక్కిలి చంచలమైనది, దీనిని వశపరుచుకొనుటకు నాకు శక్తి చాలదు. భక్తుని మనస్సును నీ వైపు ఆకర్షించుకొనుట నీకు స్వాభావికము, అది నీకు చాలా సులభము కూడా. కనుక దయతో నా మనస్సును కూడా నీ వైపునకు ఆకర్షించుకొనుము అని ప్రార్థన చేసినట్లు గ్రహింపవలెను.